ఇక ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును తప్పుపెట్టిన ఎమ్మెల్యే కోన రవికుమార్ తప్పుపెట్టారు. పేరుకు 26 జిల్లాలు చేశారే తప్ప ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. స్థానికత విషయంలో విద్యార్థులకు సమస్య వస్తోందని చెప్పారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి అనగాని సత్యకుమార్ మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కట్టేందుకే తప్ప కలెక్టర్ ఆఫీసు కట్టలేదన్నారు. జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని మంత్రి అనగాని వివరించారు. చక్కని సూచన ఇచ్చారు అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష 2014 జూన్ 2 అధ్యక్ష 13 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష 2019లో అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదైతే పిఆర్సీ సమస్య అవ్వచ్చు, ఉద్యోగుల సమస్య అవ్వచ్చు, లేకపోతే మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏదైతే తప్పుదోవ పట్టించడానికి, పక్కదోవ పట్టించడానికి అన్నీ కూడా అశాస్త్రీయంగా అనాలోచితంతో ఈ యొక్క విభజన జరిగింది అధ్యక్ష. ఈ లోపాలని అన్నీ కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఏదైతే సౌకర్యం ఉన్నాయి అలాగే అధ్యక్ష ఏదైతే చెప్పారో ఈవో గురించి చెప్పారు అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ గుడి ఈవో ఎక్కడ ఉంటారో వారే అర్హులు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి ఎన్ని జిల్లాలు మారిన తర్వాత భూములు ఉన్నా కూడా ఇక్కడ ఈవోని అక్కడ వెళ్తారు. రెవెన్యూ అధికారి అనేవాళ్ళు కేవలం కస్టోడియన్ దానికి మాత్రమే అధ్యక్ష. తప్పకుండా ఏదైతే సభ్యులందరూ చెప్పారో అవన్నీ కూడా పరిణామం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అన్ని సౌకర్యాలు ఉండి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ అలాగే ఆర్డీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసులు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తారు.